అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రభ్రమణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలెడదామా? రాత్రి భోజనం అవగానే పడుకున్నాడు రవీంద్ర. ఎదురుగా గోడవార డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సన్నజాజులు తనలో అమర్చుకుంటుంది మాధవి. అంతలో టెలిఫోన్ బెల్ మోగింది. మాధవి లేచి రిసీవర్ అందుకుంది. అటువైపు చక్రవర్తి కంఠం పలికింది. మాధవి మాట్లాడకుండా రవీంద్రతో చెప్పింది, చక్రవర్తి పిలుస్తున్నాడని. ఇంతవరకు కలిసే ఉన్నాంగా, ఇప్పుడే ఏమొచ్చింది? విసుక్కుంటూ పక్కమించి లేచాడు రవీంద్ర. చక్రవర్తి నామం వినగానే పొంగిపోయే రవీంద్రలో ఈ మార్పు ఏమిటో గ్రహించలేక విస్తుపోయింది మాధవి. హలో, భోజనం అయిందా అని అడిగాడు రవీంద్ర. ఫోన్లోనే బిగ్గరగా నవ్వాడు డాక్టర్. అయితే మీరు భోంచేసి హాయిగా సైనించారన్నమాట. డాక్టర్లకి తిండ్రి నిద్ర ఏమిటి మిస్టర్? నేను ఇంకా డిస్పెన్సరీలోనే ఉన్నాను. ఇప్పుడు ఒక ఆపరేషన్ ఉంది, అందుచేత నా స్టాఫ్ అంతా కూడా తీరిక లేకుండా ఉంటారు. ఎవరిని పంపించలేను. కారు మీ కాంపౌండ్లో ఉంచేయండి, ఉదయమే తీసుకుంటాను. సారీ, ఇంకా పనిచేస్తూనే ఉన్నారన్నమాట. పోనీ అవసరమైతే చెప్పండి, నేనే కారు తీసుకొస్తాను. ఇంకా పడుకోలేదు. వద్దొద్దు, మీరు శ్రమ పడకండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మర్నాడు ఉదయమే దిగాడు చక్రవర్తి. మోటార్ సైకిల్ మెట్లకు ఆనించి బూట్ టకటకలాడించుకుంటూ చేతిలో హ్యాట్ ఊపుతూ టీవీగా నడిచి వస్తున్న ఆ విగ్రహాన్ని ఫ్లవర్ వేస్ సర్దుతున్న మాధవి చూస్తూ ఉండిపోయింది. అతడి నిన్నటి వాలకానికి ఈ వేషానికి ఎంత తేడా! నీలిరంగు ఫుల్ ట్వీట్ సూట్లో ఉన్నాడు. మందార రంగు టై అతని నొక్కల జుట్టుతో పాటు గాలికి చలిస్తుంది. అందమైన విశాల నేత్రాలలో నిన్నటి విషాదం ఛాయామాత్రంగా కూడా లేదు. మిస్టర్ రవి అని పిలుస్తూ హాల్లో అడుగుపెట్టిన చక్రవర్తి సోఫాలో కొత్త మనిషిని చూసి ఆగిపోయాడు. వచ్చి కూర్చోండి డాక్టర్, ఆయన స్నానం చేస్తున్నారు అంది మాధవి. ఒక క్షణం పరకాయించి చూసి, హలో శ్రీధర్, ఎక్కడున్నావేమిటి అన్నాడు డాక్టర్ ఆ కొత్త వ్యక్తితో కరచాలనం చేస్తూ. ఓ చక్రవర్తి, రా కూర్చో అంటూ శ్రీధర్ మర్యాద చేశాడు. ఇంతకు నువ్వు అని ప్రశ్నార్థకంగా చూశాడు చక్రవర్తి. ఓ, నీకు తెలీదా? మధు, నీకు తెలీదా ఈయనెవరో అన్నాడు శ్రీధర్. అదేమిటన్నయ్య, మీ బావగారికి ముఖ్య స్నేహితులు అంది మాధవి వింతగా చూస్తూ. బిగ్గరగా నవ్వాడు శ్రీధర్. స్నేహాలు సరేనమ్మా, మనం బంధువులం కూడా. మీ వదిన నిర్మల అక్కా చెల్లెళ్ళు అవుతారు తెలుసా? మీ వదిన పినతండ్రి కూతురే నిర్మల. అలాగా అంది ఆశ్చర్యపోతూ మాధవి. నీ పెళ్ళికి ఆవిడ రానట్లుంది. నా పెళ్ళైన తర్వాత మళ్ళీ నేను అసలు అక్కడికి రానే లేదు. అంచేత నాకు ఈ బంధుత్వాలు ఏమీ తెలియవు. అలాగా, అయితే మనం చాలా దగ్గర బంధువులు అన్నమాట అంటూ అప్పుడే హాల్లోకి వస్తున్న రవీంద్రని చూసి, రావోయ్ బావా రా, ఇంత దగ్గరగా ఉండి కూడా తెలుసుకోలేకపోయాం. ఈ హాయి అండీ గిండీలు కొట్టిపారేయాలి అన్నాడు చక్రవర్తి. విషయం తెలుసుకున్న రవీంద్ర కూడా చాలా సంతోషించాడు. అయితే శ్రీధరం బావ రాక వల్ల మనం మరింత సన్నిహితులమయ్యామన్నమాట అన్నాడు రవి డాక్టర్ భుజం తడుతూ. అందరికీ కాఫీ టిఫిన్లు ఇచ్చింది మాధవి. భోజనాలు మా ఇంట్లో ఏర్పాటు చేస్తాను, అందరూ అక్కడికే వచ్చేయాలి. శ్రీధర్, వింటున్నావా? రవీంద్ర అన్నాడు చక్రవర్తి. అదేమిటి, రాక రాక అన్నయ్య వస్తే మీ ఇంటికి పంపగలనా అంది మాధవి. నేను అన్నయ్యనేగా అని మళ్ళీ నాలిక కరుచుకున్నాడు చక్రవర్తి. కానీ మాటల సందడిలో అదెవరూ గమనించలేదు. ఏమనుకోకు చక్రవర్తి, నాకు సెలవు లేదు, ఈరోజే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మరెప్పుడైనా తీరిగ్గా వచ్చి మీ ఇంట్లోనే తిష్ట వేసేస్తాను అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. ఇంత త్వరగా వెళ్ళిపోవటం ఏమిటి? ఏం పని మీద వచ్చావు అసలు అడిగాడు చక్రవర్తి. నవ్వాడు శ్రీధర్. పనేం లేదయ్యా, మధు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదే చూడటం తన్ని. ఒంట్లో బాగుంటం లేదని ఆ మధ్య రాసింది, రాలేకపోయాను. తీసుకెళ్ళి ఓ నెల పోయాక పంపిద్దాం అనుకుంటే బావగారు ఒప్పుకోవటం లేదు. 7వ నెలను ఏకంగా పురిటికే తీసుకెళ్ళమంటున్నారు. స్నేహితుడవు కదా, కాస్త నచ్చజెప్పుదు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు చక్రవర్తి. అలాగా, అయితే మాస్టర్ రవీంద్ర అవతరించబోతున్నాడన్నమాట. ఇంతటి శుభవార్త ఇన్నాళ్ళు రహస్యంగా ఎలా ఉంచారయ్యా రవీంద్ర? మాకో టీ పార్టీ అయినా లేకుండా. ఇవాళ నాకు సర్వాధికారాలు ఉన్నాయి. అయితే మరో కప్పు కాఫీ డిమాండ్ చేస్తున్నాను. అంతా నవ్వారు. పోనీ కూజాతో తీసుకురా మాధవి, చక్రవర్తిది కాస్త పెద్ద పట్టు అన్నాడు రవీంద్ర. నవ్వుతూ లేచింది మాధవి కాఫీ అందిస్తూ.
నిర్మల గారిని తీసుకుని భోజనాలకి ఇక్కడికే వచ్చేయండి, అంతా సరదాగా గడపొచ్చు, సాయంత్రం అన్నయ్య వెళ్ళిపోతాడట అంది మాధవి. అలాగే, అయితే మీరు వెళ్ళటం లేదా? నవ్వి ఊరుకుంది మాధవి. ఇప్పుడు సరే పురిటికైనా వస్తుందనే నమ్మకం లేదు నాకు. బావగారు సక్రమంగా ఆఫీస్కి వెళ్తున్నట్లేనా అన్నాడు శ్రీధర్ హాస్యంగా. చక్రవర్తి బిగ్గరగా నవ్వేస్తూ, అదృష్టవంతులు, పోనీ వాళ్ళని విడదీసిన పాపం మనకెందుకు, ఎక్కడైనా సుఖంగా ఉండటమే కావాలి అని లేచాడు. భోజనానికి ఇక్కడికే రావాలి అని సాగనంపి వచ్చాడు రవీంద్ర. భోజనాలకు వచ్చిన నిర్మలను ఆహ్వానిస్తూ, మీ పుట్టినరోజు పండగ విందుకు రానందుకు ఏమీ అనుకోలేదు కదా అంది మాధవి. ఎవరు మాత్రం అనుకోరు, ఇప్పుడు వచ్చానంటే మా బావగారి కోసం రావాల్సి వచ్చింది అంది నిర్మల నిర్మోహమాటంగా. ఆ జవాబుకు అంతా విస్తుపోయారు. చక్రవర్తి ముఖం సిగ్గుతో కందకడ్డయింది. నిర్మల ఉన్నంతసేపు చాలా వరకు శ్రీధర్తోనే బంధువుల విషయాలు అవి మాట్లాడుతూ గడిపింది. సాయంకాలం శ్రీధర్ను స్టేషన్కు సాగనంపి తిరిగి ముఖం పట్టారందరూ. ఇంటికి వెళ్ళి ఇప్పుడు చేసేదేముంది, ఏ పిక్చర్కైనా పోతే బావుండును అంది నిర్మల. పోనీ తోటకు పోదామా అన్నాడు చక్రవర్తి. తోటలో ఏం తోస్తుంది, చెత్త అంది నిర్మల. రవీంద్ర అందుకున్నాడు. న్యూ థియేటర్లో డాన్స్కు మనందరికీ ఉదయమే టికెట్లు రిజర్వ్ చేయించాను, అక్కడికి పోదాం. నిర్మల చాలా సంతోషంగా ఒప్పుకుంది. మీ పాపాయి చాలా మంచివాడన్నమాట, మాకిప్పుడే పార్టీలు వినోదాలు కల్పిస్తున్నాడు అని హాస్యం చేస్తూ పరాకుగా నిల్చున్న మాధవిని కారెక్కండి అని హెచ్చరిస్తూ తలుపు తీశాడు చక్రవర్తి. మాధవి నన్ను ఇంటి దగ్గర దింపేసి మీరంతా వెళ్ళండి డాక్టర్ గారు అంది. మిగతా ముగ్గురు ఆమె వంక అదో మాదిరిగా చూశారు. చక్రవర్తికి మాధవి ముఖంలో స్పష్టంగా అలసత్వం కనిపించింది. ఏదో అనబోతుండగా రవీంద్ర కటువుగా ఎంచేత అన్నాడు. నాకు కొంచెం నీరసంగా ఉంది అంది మాధవి. కంఠం నీరసంగానే పలికింది. కానీ అతడది గమనించలేకపోయాడు. నాకు తెలుసు, నువ్వు అసలు నలుగురితో కలిసి తిరగలేవు, అదే నీ నీరసం. భర్త కటువచనాలకు మాధవి నివ్వెరపోయింది. వచ్చే నవ్వు ఆపుకుంటూ నిర్మల ఎటో చూస్తూ కూర్చుంది. ఏమో చెప్పబోయి మళ్లీ తటపటాయిస్తూ ఆగిపోయాడు చక్రవర్తి. ఒక్కసారి మాధవిని జాలిగా చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు. చక్రవర్తి అనేక విధాలుగా పరిస్థితిని సరసమార్గానికి తేవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. డాన్స్ కార్యక్రమం జరిగిన 3 గంటల కాలం కూడా మాధవి కుర్చీ వెనుకకు వాలి మౌనంగా కూర్చుంది. ఆమె కోపంతో మాట్లాడటం లేదని భావించి రవి మౌనం దాల్చాడు. ఇంత అనుకూలమైన జంట అంత ఎడాపెడా మొఖాలుగా ఉన్నారేం అంది నిర్మల మెల్లగా చక్రవర్తి చెవిలో. కట్టిపెట్టుని ధోరణి, బొత్తిగా సమయ సందర్భాలు తెలియవు కోపంగా మందలించాడు చక్రవర్తి. కాఫీలు తెప్పించాడు రవీంద్ర. మాధవి వద్దని మెల్లగా చెప్పింది. అది చూసిన చక్రవర్తి బయటకు వెళ్ళి కూల్ డ్రింక్ పట్టించుకు వచ్చాడు. మౌనంగా స్వీకరించింది మాధవి. రవి ముఖం తిప్పుకున్నాడు. రవీంద్రతో కబుర్లు చెబుతూ కారు దగ్గరకు నడుస్తూ ఉన్న చక్రవర్తి త్వరగా ముందుకు పరిగెత్తి తూలి పడిపోబోతున్న మాధవిని బలంగా పట్టుకుని ఆపాడు. రవీంద్ర కూడా ఆతృతగా పరిగెట్టుకొచ్చాడు. ఏమైంది అంటూ. ఏం లేదు, కొద్దిగా కళ్ళు తిరిగాయి అంది నీరసంగా మాధవి. కారు వరకు చక్రవర్తే పట్టుకు నడిపించి వెనుక తలుపు తీసి పడుకోబెట్టాడు. పక్కనే ఉన్న రెస్టారెంట్లో నీళ్లు తెచ్చి ముఖం తుడిచాడు. మెల్లగా లేవబోయింది మాధవి. లేవద్దు, పడుకోండి అంటూ కర్చీఫ్తో మాధవి ముఖమొత్తుతూ, రా నిర్మల, కొంచెం సర్దు కూర్చో, జాగ్రత్తగా చూడు అంటూ నిర్మలను ఎక్కించి తలుపు తనే వేశాడు చక్రవర్తి. రవీంద్ర భుజం తడుతూ, పర్వాలేదోయ్, కొంచెం నీరసమంతే, రా త్వరగా ఎక్కు అంటూ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు డాక్టర్. రవీంద్ర మౌనంగా చక్రవర్తి పక్కన కూర్చున్నాడు. అతడి మనసేమిటో అతనికే తెలియని స్థితిలో ఉంది. ఏవో భావాలు, ఉద్రేకాలు పోటీ పడుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ కూడా లెక్క చేయకుండా 80 మైళ్ళ వేగంలో పరిగెడుతూ కారు డిస్పెన్సరీ ముందు ఆగింది. ఒకసారి దిగి రాగలరా, ఇంజెక్షన్ చేస్తాను అన్నాడు చక్రవర్తి మాధవితో. వద్దండి, ఇప్పుడేం అవసరం లేదు, ఇంటి దగ్గర దిగిపెట్టేయండి త్వరగా అంది మాధవి. పోనీ ఇప్పుడే వస్తాను, ఒక్క క్షణం ఆగండి అని లోనికి వెళ్తూ ఇంట్లోకి వెళ్ళిపోతున్న నిర్మలను, వెళ్ళిపోక నిర్మల, వాళ్లను దిగబెట్టొచ్చేద్దాం అన్నాడు. నాకు పనుంది, అయినా నేనెందుకు అని విసురుగా వెళ్ళిపోయింది లోపలికి నిర్మల. చక్రవర్తి మాట్లాడలేదు. లోపల నుండి ఒక నర్సును, కాంపౌండర్ను వెంట పెట్టుకుని వచ్చాడు కారు దగ్గరకు. లేవబోతున్న మాధవిని వద్దని వారిస్తూ గ్లూకోజ్ ఇంజెక్షన్ చేసి సిరింజి కాంపౌండర్కి ఇచ్చేశాడు. నర్స్ని కూడా కారెక్కమని ఇంజిన్ స్టార్ట్ చేస్తూ, ఇప్పుడే వచ్చేస్తాను అని కాంపౌండర్కి చెప్పి బయలుదేరదీశాడు కారు. రవీంద్ర ఇంటి కాంపౌండ్లో ఆగింది కారు.
మౌనంగా దిగి తాళాలు తీసి లైట్లు వేసి హాల్లోకి వచ్చాడు రవీంద్ర. నర్సు సహాయంతో లోపలికి వెళ్ళిపోయింది మాధవి. చక్రవర్తి గదిలోకి వస్తూ, సుఖంగా నిద్రపోండి, గాబరా లేదు, ఇటువంటి లక్షణాలు మామూలే, అవసరమైతే నర్సును మీకు తోడుంచుతాను అన్నాడు. నీరసంగా నవ్వింది మాధవి. థ్యాంక్స్, నర్సు అవసరం లేదులేండి, మీకు ఇవాళ చాలా శ్రమ కలిగించాను. లేదు లేదు, అది నా వృత్తి ధర్మం, అందులోనూ చెల్లెలి విషయంలో శ్రమ ఏమిటి అంటూ మెల్లగా బయటికి నడిచాడు. హాల్లో నుండి సంభాషణ అంతా విన్న రవీంద్ర గతుక్కుమన్నాడు. మేఘాచ్ఛాదితమైన మనస్సు తేలికైనట్లయింది. కారు వరకు చక్రవర్తి వెంట వెళ్ళాడు. కారెక్కబోతున్న చక్రవర్తి రవీంద్ర భుజంపై చేయేస్తూ, చూడు రవీంద్ర, చనువు తీసుకుని చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఈవేళ నీ మనస్సు ఎందుకు బాగుండలేదో నాకు తెలీదు, కానీ ఇటువంటి ఆవేశాలు ఆరోగ్యకరం కాదు. ఈ స్థితిలో ఆమెను ఎంత సంతోషంగా ఉండగలిగితే అంత మంచిది. రకరకాల కోరికలు కలుగుతాయి, లేదా ఇష్టమైన రీతిగా ఉండాలని ఉంటుంది, అది సహజం. వీలైనంత వరకు నొప్పించకుండా ప్రవర్తించడం నీ విధి. ఇంతగా చెప్పినందుకు ఏమీ అనుకోవని తలస్తాను. బరువుగా ఊపిరి పీల్చాడు రవి. అవును చక్రవర్తి, క్షమించు, నా ప్రవర్తన నాకే సిగ్గుగా ఉంది, అలాగే ప్రయత్నిస్తాను అంటూ డాక్టర్ చేయి చేతిలోనికి తీసుకుని నొక్కాడు. చక్రవర్తి ముఖం విప్పారింది. సంతోషం, నేను మళ్ళీ ఉదయం వచ్చి చూస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. తలనిమురుతున్న స్పర్శకు నీరసంగా కళ్ళెత్తి చూసింది మాధవి. రవీంద్ర పక్కన కూర్చుని ఉన్నాడు. మాధవి, ఎలా ఉంది ఇప్పుడు? మెల్లగా ప్రశ్నించాడు. బాగానే ఉంది, చాలా పొద్దుపోయింది, మీరు భోజనం చేయరు? నా భోజనం నా బ్రతికే నాకు ముఖ్యం అనుకున్నావా మాధవి? ఇవాళ నా ప్రవర్తనతో నన్నొక పశువుగా జమకట్టి ఉంటావు. లేదు లేదు, నొచ్చుకుంటూ అంది. ఒక్కొక్క రోజు లేచిన వేళ విశేషం అటువంటిది. మీరేం చేశారు గనుక మర్చిపోదాం. నువ్వెంత మంచిదానో మాధవి, ఎప్పటికప్పుడు నేనే నిన్ను అర్థం చేసుకోకుండా ఉన్నాను. లేచి శాల్వా కప్పి వెళ్ళబోతూ, మరి నువ్వు కొంచెం కాఫీ ఇవ్వనా అని అడిగాడు. వద్దొద్దు, కాఫీ చూస్తేనే వికారంగా ఉంది నాకు, ఇలాగే పడుకుంటాను. ఇందాక కాఫీ తాగని కారణం తెలిసి మరింత పశ్చాత్తాపపడ్డాడు రవీంద్ర. పోనీ కొద్దిగా పళ్ళరసమైనా తీసుకో, బలవంతంగా తాగించాడు రవీంద్ర. సమయానికి చక్రవర్తి ఉండకపోతే ఈవేళ ఏం జరిగేదో, ఎంత దెబ్బ తగులునో అని మాధవి నుదురు నిమురుతూ ఆమె చెంతనే కూర్చుండిపోయాడు. పసిపిల్లలా నిద్రపోయింది మాధవి. కానీ రవీంద్ర నిశ్చింతగా పడుకోలేకపోయాడు. ఆ రోజు జరిగిన సంగతులన్నీ అతడి మనసును చిరాకు పెట్టేస్తున్నాయి. చక్రవర్తి మాధవి 2 భుజాలు పట్టి పడకుండా ఆపుచేయడం, ఆమెకు శ్రద్ధగా చేసిన సేవా దృశ్యాలు అతన్ని వద్దనుకున్న తేళ్లు జరులు కుట్టినట్లు బాధ పెడుతున్నాయి. అతడి సహృదయం సరిపెట్టుకో చూసిన పురుషహంకారం మండిపడుతోంది. అనేకమైన కలతలను బాధలను మరిపింపజేసే నిద్ర మానవులకు ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. పగలంతా పలు రకాలుగా కలకబారిన సరస్సు ప్రాతకాలానికి కలకతేరి ప్రశాంతంగా నిర్మలంగా నిలిచి ఉన్నట్లే రకరకాల ఆలోచనలతో బాధలతో సతమతమై నిద్రాదేవి ఒడిలో విశ్రాంతి నొందిన మానవులు సాధారణ బాధలు కలతలు కడుక్కుపోయి నిర్మల హృదయాలతో నిద్రలేస్తారు. ఉదయం రవీంద్ర నిద్రలేచేసరికి మాధవి తన దినచర్యల్లో లీనమైంది. భర్తకు చిరునవ్వుతో కాఫీ అందించింది. ఆమెను చెయ్యి పట్టు కూర్చోబెడుతూ కులాసాగా ఉందా అని అడిగాడు రవీంద్ర. సిగ్గుతో తల ఊపింది మాధవి. ఒక వంట మనిషిని కుదుర్చుదాం అనుకుంటున్నాను మాధవి, ఇక నువ్వింత శ్రమ పట్టం నాకు ఇష్టం లేదు. ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు? నాకేం శ్రమ లేదు. అయినా వాళ్లకు చెప్పి చెప్పి చేయించుకోవడం, దుబారా కాకుండా చూసుకోవడం ఇంతకంటే శ్రమ. చేసుకోవడమే తేలిక నాకు. సరే, నీ ఇష్టం అంటుండగానే కింద చక్రవర్తి కారు హారన్ వినిపించింది. ఇద్దరూ లేచి వెళ్ళి చక్రవర్తిని చిరునవ్వుతో ఆహ్వానించారు. నీరసం తగ్గిందా? బాగా నిద్రపోయారా రాత్రి అన్న చక్రవర్తి ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానమిచ్చింది మాధవి. మీ శ్రమ ఊరికే పోతుందా అన్నాడు రవీంద్ర నవ్వుతూ. నాదే ఉంది, కానీ ఇహ అంతగా శ్రమ పట్టడం మంచిది కాదు. పళ్ళరసం ఎక్కువగా తీసుకోవాలి. కథలు కావ్యాలు రాస్తూ రకరకాల ఆలోచనలు కల్పించుకోక విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి అన్నాడు చక్రవర్తి మందహాసంతో. రవీంద్ర నవ్వుతూ, మాధవి చూసావా, పాపాయి ఇప్పుడే నీ పనులకు అడ్డొచ్చి విసిగిస్తున్నాడు అన్నాడు. మాధవి సిగ్గుతో ముడుచుకుపోయింది. చక్రవర్తి బిగ్గరగా నవ్వుతూ, భలే చతురుడవయ్యా బావా, మరి నేనొస్తాను అంటూ లేచాడు. కూర్చో చక్రవర్తి, నీకో విషయం చెప్పాలి అని డాక్టర్ని ఆపు చేశాడు రవీంద్ర. మాధవి, డాక్టర్కి కాఫీ తీసుకురా అని పంపేశాడు.
సంగతేమిటి రవీంద్ర అని అడిగాడు చక్రవర్తి. మా ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి రాత్రి వైర్ వచ్చింది. అక్కడ కొన్ని ఫైల్స్ నేను స్వయంగా తనిఖీ చేయాల్సి ఉంది. నా అసిస్టెంట్తో సహా ఈ సాయంత్రమే వెళ్ళిపోవాలి నేను అని ఆగాడు రవీంద్ర. అయితే మాధవి విషయమే నాకేం తోచడం లేదు. నేను అక్కడ ఎన్నాళ్ళు ఉండాలో నాకే తెలీదు. 10-15 రోజులు కూడా పట్టొచ్చు. ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం. సరదాగా ఊళ్ళన్నీ చూసొచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు ఆమె ప్రయాణం చేయగల స్థితిలో ఉందంటావా? వద్దొద్దు, ఆ పని మాత్రం చేయకు. ఇప్పుడు ఆమె ఏమాత్రం శ్రమను ఓర్చుకోలేదు. ఎక్కడుంచేస్తే ఏం? అసలే మొహమాటం మనిషి. ఏ బాధ పైకి చెప్పుకోదు. ఒక్కరితిని విడిచి ఎలా వెళ్ళను? నిన్న వాళ్ళ అన్నయ్యతో కూడా పంపకపోవడం చాలా పొరపాటైపోయింది. పంపకపోవడమే మేలైంది. ఈ నీరసం ట్రైన్లో వచ్చుంటే ఏది దారి? కానీ రవీంద్ర, నువ్వేమనుకోనంటే ఒక విషయం. ఆమె ఒంటరిది ఎలా అవుతుంది? నేను మాత్రం పరాయివాణ్ణా? సారీ, క్షమించాలి. నిర్మలకు మాధవికి అంత సఖ్యత లేదనుకుంటాను అన్నాడు రవీంద్ర తల వంచుకుని. ఒక్క క్షణం చక్రవర్తి ముఖం వాడిపోయి తేరుకుంది. నిర్మల ప్రమేయం ఏముంది రవీంద్ర? నేనున్నాను, నా నర్సులున్నారు. నువ్వు తిరిగి వచ్చాక ఆమెను పదిలంగా అప్పచెప్పే బాధ్యత నాది. సంతోషంగా వెళ్ళిరా అని రవీంద్ర భుజం తట్టుతూ లేచాడు చక్రవర్తి. థ్యాంక్స్. అయితే ఇక నాకేం భయమూ లేదు. చక్రవర్తిని సాగనంపి వచ్చి సూట్ కేసు సర్దుకుంటున్నాడు రవీంద్ర. మాధవి వచ్చి వెనక నిల్చోవటం అతను గమనించలేదు. కాఫీ ఇవ్వకుండానే డాక్టర్ని సాగనంపేశారేమిటి అంది మాధవి అయోమయంగా. అరేరే, మాటల్లో నేను మర్చిపోయాను అన్నాడు రవీంద్ర నాలుక కరుచుకుంటూ. పోనీండి, కానీ ఈ సర్దుబాటంతా దేనికి అని అడిగింది ఆశ్చర్యంగా. పెట్టె తాళం వేసి సోఫాలో కూర్చుంటూ చెప్పాడు విషయం. ఆశ్చర్యం, అనుమానం కలిసి ఆమె కళ్ళు చలించాయి. ఇంతవరకు నాకు తెలీదే మరి. అవును, రాత్రి టెలిగ్రామ్ వచ్చేటప్పటికి నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. అయితే త్వరగా పనులు ముగించి నేను కూడా తయారవుతాను అంటూ లేచిన మాధవిని పట్టుకుని కూర్చోబెట్టాడు రవీంద్ర. నువ్వెలా వస్తావు మాధవి ఈ స్థితిలో? ఏమైనా ఆలోచించావా? మరెలా? పర్వాలేదు, ఒక్క వారం 10 రోజుల్లో వచ్చేను. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను వివరంగా. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యో, నేనొక్కరితోనే ఉండడమే? పర్వాలేదు, నేను రాగలను. జాలిగా చూశాడు రవి. అలా మంకుపట్టు పట్టకు మాధవి. నిన్నొదిలి వెళ్ళటం నాకు మాత్రం ఇష్టమా? కానీ పరిస్థితి అటువంటిది. చక్రవర్తితో చెప్పాను, నీకేం భయం లేదు. వచ్చి చూస్తూ ఉంటాడు. పని మనిషి తోడుగా అట్టు పెట్టుకో రాత్రిళ్ళు. ఆఫీస్ ప్యూన్ని కూడా నేను వచ్చే వరకు ఇక్కడే పడుకోమని చెప్తాను. ఏమో, నాకేమిటో భయంగా ఉంది. ఎప్పుడూ వదిలి ఉండకపోబట్టి అలాగే ఉంటుంది మరి. 2 రోజులకు అదే అలవాటైపోతుంది. ఇదివరకంత స్వేచ్ఛగా తిరగగలమా చెప్పు? అంతకంతకు సంసారం పెద్దదవుతుంది అన్నాడు బుగ్గ మీద చిటిక వేస్తూ చిరునవ్వుతో. మాధవి నవ్వలేదు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది భారంగా. స్టేషన్కు వెళ్లే ముందు చక్రవర్తికి ఫోన్ చేశాడు రవీంద్ర, మాధవి విషయమై హెచ్చరిస్తూ. నేనే వస్తున్నాను ఆగు అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి వస్తున్నాడట. కారులో వెళ్ళిపోదాం స్టేషన్కు, నువ్వురా అన్నాడు భార్యతో రవీంద్ర. వచ్చేప్పుడో మరి అంది మాధవి సంశయంగా. ఏం, కారునే పట్టుకుపోతానా అన్నాడు విసుగ్గా. అది కాదండి. ఏది కాదు? అన్నీ అనుమానాలే. ముద్దుగా రమ్మంటే అర్థం చేసుకోవు. పోద్దురు, నాకు అసలు ఓపిక లేదు. జాగ్రత్తగా వెళ్ళిరండి అంది జేబు రుమాలు అందిస్తూ. ఇక్కడికే రాలేని దానవు అక్కడికి ఎలా వస్తానన్నావు? పోనీ నీ ఇష్టం. కానీ నువ్వు నీ ఆరోగ్యం శ్రద్ధగా చూసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఏమన్నా ఉంటే చక్రవర్తితో చెప్పు, సిగ్గుపడకు. కింద చక్రవర్తి కారు హారన్ వినిపించింది. వెనుక సీట్లో చక్రవర్తి ఉన్నాడు. స్టీరింగ్ దగ్గర డ్రైవర్ ఉన్నాడు. ట్యాక్సీలో పోదును కదా చక్రవర్తి అన్నాడు రవీంద్ర స్నేహం ఉట్టిపడే కంఠంతో. ఇంత మహాపట్టణంలో బంధువులమంటూ ఉండి ఇంకెందుకు బావా మరి? చక్రవర్తి మాటలకు రవీంద్ర హృదయం ద్రవించిపోయింది. మాధవిని మరొకసారి హెచ్చరిస్తూ కారెక్కాడు రవీంద్ర. మీరు రారా అని అడిగాడు చక్రవర్తి మాధవిని. రాలేను అంటుండగానే కారు బయలుదేరింది. వెళ్ళగానే ఉత్తరం రాయండి అన్నది. ట్రైన్ కదలబోతుండగా చక్రవర్తి దిగిపోయాడు. మాధవిది చాలా సిగ్గుపడే స్వభావం. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? నిన్ను చాలా శ్రమ పెడుతున్నాను అన్నాడు రవీంద్ర చక్రవర్తి చేయి పట్టుకుని. నిశ్చింతగా ఉండు, నేను రాస్తూ ఉంటానుగా చక్రవర్తి అంటూ ఉండగానే ట్రైన్ కదిలింది. మాధవితో వెళ్ళానని చెప్పు చెయ్యి ఊపాడు రవీంద్ర. చిరునవ్వుతో తల ఊపాడు చక్రవర్తి.
ఏమి అన్యోన్యత! తలుచుకుంటేనే అతడి కళ్ళు చెమర్చుతున్నాయి. కారు వచ్చేటప్పటికి గేట్లోనే ఎదురైంది మాధవి. ఇంకా ఇక్కడే నిల్చున్నారా? రవీంద్రను రైలెక్కించొచ్చాను అన్నాడు చక్రవర్తి. థ్యాంక్స్ అంది సిగ్గుమిళితమైన చిరునవ్వుతో. తలుపు తీయబోతున్న చక్రవర్తి చెయ్యి ఆగిపోయింది. సెలవు అంటూ కారు పోనిమ్మన్నాడు డ్రైవర్తో. అతడి ముఖంలో నవ్వు మాయం కావటం మాధవి గమనించింది. దిగమనటం బావుంటుందా మరి? రాత్రి 8 గంటలకు డాక్టర్ ఫోన్ చేశాడు మాధవికి. హలో, భోజనం చేశారా? బావుందా ఒంట్లో? బాగానే ఉంది మాధవి జవాబు. మీకెవరైనా సాయం ఉన్నారా? పని మనిషి, ఆఫీస్ నౌకరు ఉన్నారు. నా నర్సుని పంపుతున్నాను. చాలా మంచిది. మీకు కాలక్షేపం కూడా అవుతుంది. ఉదయమే పంపించేయండి. థ్యాంక్స్, కానీ అవసరం లేదండి. మీరేం ఇబ్బంది పడకండి. పెద్ద నవ్వు నవ్వాడు డాక్టర్. తెలుసు మీరలా అంటారని, కానీ రవీంద్ర ప్రాణాన్ని అతను తిరిగి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత నాపై ఉంది. మళ్ళీ బిగ్గరగా నవ్వి ఫోన్ పెట్టేశాడు. చిత్రమైన మనిషి అనుకుంది మాధవి డాక్టర్ని గురించి మొట్టమొదటిసారిగా. సినిమా నుంచి టాక్సీలో వచ్చిన నిర్మల వస్తూనే నౌకర్లందరినీ హడలు కొట్టేసింది. ఏం, ఇంట్లో అందరూ బ్రతుకున్నారా, చచ్చిపోయారా? క్లబ్ నుంచి సినిమాకి వెళ్తాను, కార్ పంపించమని చెప్పి వెళ్ళాను కదా, ఒక్కడికి జ్ఞాపకం లేదా? చిత్తం ఉందండి, కానీ అయ్యగారు ఆ సమయానికి ఎక్కడికో వెళ్ళారు కారు మీద అన్నాడు వంట మనిషి చేతులు నలుపుకుంటూ. ఏడి ఆ డ్రైవర్ వెదోని ఇలా పిలు. డ్రైవర్ వస్తూనే విసిదంగా చెప్పేశాడు. మీకోసం తెద్దామనే కారు షెడ్లోంచి బయటికి తీశానండి. అప్పుడే సరిగా అయ్యగారు రవీంద్రబాబు గారింటికి పోనిమ్మన్నారు. అక్కడి నుంచి ఆ బాబును కూడా ఎక్కించుకుని స్టేషన్కు దిగబెట్టాము. వారిని దిగబెట్టి వచ్చేసరికి సినిమా టైం దాటిపోయిందండి. ఏ ట్యాక్సీలోనే వెళ్తారులెమ్మన్నారు అయ్యగారు. మండిపోయింది నిర్మలకు. నా పని కంటే ముఖ్యమైనదా అడ్డమైన వారిని కారులో దిగబెట్టడం? ఆయనకు మతి లేకపోతే నీకు బుద్ధి లేదు? ఇంతకు వారు మనకేమవుతారమ్మా? తోటమాలి సందేహంగా అడిగాడు. దారిలో ఎదురవుతారు, చస్తే బూడిదవుతారు. ఏమవుతారు? ఏదో దూరపు సంబంధం ఉన్నంత మాత్రాన అంత పూసుకు తిరగాలా? మొన్నొకనాడు అంటూ ఆగిపోయాడు వాడు. ఏమిటి చెప్పు. ఆ మధ్య ఓనాడు వారిద్దరూ తోటలోకి వచ్చారండి, సాయంత్రం వేళ. అప్పటికి మన బాబుగారు అక్కడే ఉన్నారండి. ఈరో 2 పాటలు పాడితే ఆ అమ్మగారు పాట పాడారు. ఆవిడ భర్తే పాడించారు. అయ్యగారు పూలు పళ్ళు ఇచ్చి మన కారులోనే సాగనంపారండి. ఆయన బైసికిలు ఈయన పుచ్చుకుని, నేను అడిగితే నాకు సెల్ అవుతుంది, చాలా మంచిది అని చెప్పారండి. యజమానుల మధ్య కలతలు నౌకర్లకు లాభకరం. అది గమనించిన నిర్మల ఇంకా గుచ్చిగుచ్చి అడిగి వివరాలు తెలుసుకుంది. అంతవరకు వచ్చిందన్నమాట. ఎక్కడికి రావటం ఇష్టం లేదనేది? అంతటి పనులు చేస్తుందా? చెల్లెలట చెల్లెలు. పళ్ళు పటపటా కొరికింది. అగ్నిలో ఆజ్యం పోసినట్లు నర్సు పద్మ వచ్చింది. అమ్మా, నేను పొద్దునే వస్తాను, ఇక్కడ పడుకోను. ఏం అంది ఆశ్చర్యంగా నిర్మల. ఆమె ఒక దిక్కులేనిది. అనాథాశ్రమంలో పెరిగి చదువుకుని ఇప్పుడు చక్రవర్తి దయ వల్ల నర్సుగా బతుకుతోంది. దయార్ద్ర హృదయుడైన చక్రవర్తి ఆమె తన ఇంట్లోనే నివసించడానికి అనుమతించాడు. పద్మ చెప్పింది, రవీంద్రబాబు ఊరెళ్లారట. ఆయన వచ్చే వరకు భార్యకు రాత్రిళ్ళు తోడుండమన్నారు అయ్యగారు. నిర్మల ఆగ్రహం అవధులు దాటిపోయింది. ఏం, లేకపోతే పిల్లెత్తుకుపోతుందా? ఎవడో ఎక్కడికో పోతే మధ్యన మనకెందుకు ఈ జిడ్డు? అయ్యగారు వెళ్ళమన్నారమ్మా మరి అంటూ నర్సు వెళ్ళిపోయింది. సొంత అత్త ఆడబిడ్డ లేకపోయినా ఇది దాపురించింది నా ప్రాణాలకు. ఆడబిడ్డ లాంఛనాలు జరుపుకోవడానికి. ముఖం కొట్టుకుంది. ఎన్నడూ అలవాటు లేని ఒంటరితనాన్ని, భయాన్ని పద్మ వల్ల మర్చిపోగలిగింది మాధవి. నిద్ర పట్టే వరకు చదరంగం ఆడుతూ కూర్చున్న మాధవి పద్మలు ఆ కొద్ది గడియల సేపట్లోనే అత్యంత సన్నిహితులైపోయారు. పద్మ సరళ స్వభావము, మాట పొందిక మాధవిని తృప్తిపరిచాయి. సంపన్న గృహిణి, ఉత్తమ వంశజ, విద్యావతి, సౌందర్యనిధి అయిన మాధవి నిరాడంబరత్వము, నిరహంకారము పద్మను మెప్పించాయి. సంసార విషయాలు, కష్టసుఖాలు, అభిరుచులు అరమరికలేని అత్యంత సన్నిహితుల వలె మాట్లాడుకున్నారు. సొంత విషయాలు అయిన తర్వాత సంభాషణ స్నేహితులు, బంధువులు అయిన వారిపైకి పోవడం సహజం. చక్రవర్తి సుగుణాలు, తోట పెంపకం వచ్చాయి ప్రసంగంలోకి. డాక్టర్లలో ఇంతటి జాలి సద్గుణాలు గల మనిషిని నేనెక్కడా చూడలేదమ్మా. ఏ విధంగానూ ఆయనలో లోపమెన్నలేవు. వారి ఉప్పు తినేదాన్ని నేను అనకూడదు, కానీ ఒక్క అందంలో మినహా ఆ నిర్మలమ్మ గారు ఆయనకి ఏ విషయంలోనూ సరిపోరు. ఎప్పుడూ కీచులాటలే.
డాక్టర్ గారే సర్దుకుపోతుంటారు అన్నది పద్మ. పాపం అంది సానుభూతితో మాధవి. నా ఊహ మాత్రం అని ఏదో చెప్పబోయి సంశయిస్తూ ఆగిపోయింది పద్మ. ఏమిటి ఆగిపోయావేం? నాకెవ్వరూ లేరు. దిక్కుమాలిన స్థితిలో నన్ను ఆదరించి ఈ పని నేర్పి పోషిస్తున్నారు డాక్టర్ గారు. రాత్రింపవళ్ళు ఇంట్లో పనులు కూడా చూస్తూ అక్కడే ఉండిపోతాను నేను. నా పోషణ అంతా వారిదే. అది సంగతి. అందుకే నిర్మల అంత నిశ్చింతగా షికార్లు తిరుగుతూ ఉంటుంది అంది మాధవి ఏదో పెద్ద కనిపెట్టినట్లు. నవ్వింది పద్మ. ఇంట్లో చూసేవాళ్ళెవరూ లేకపోయినా ఆవిడ అలాగే తిరగలదు. అటువంటి బాధ్యత ఏమీ తెలియదు ఆవిడకు. పోనీ కానీ నువ్వు చెప్పబోయిన సంగతి ఏమిటి అంది మాధవి తిరిగి విషయానికి వస్తూ. వారింట్లో మనిషిలా చూసుకుంటున్న నేను వారి గుట్టు బయట పెట్టకూడదు. కానీ మీరు వారి బంధువులు, మంచివారు. చెప్తున్నాను, విని మర్చిపోవాలి. డాక్టర్ గారి పడక గదిలో ఒక అందమైన అమ్మాయి ఫోటో లైఫ్ సైజులో ఉంది. అది ఇంట్లో ఉండటమే అరిష్టమంటారు నిర్మలమ్మ గారు. అందుకే పిల్లలు కలగటం లేదని కూడా ఆవిడ నమ్మకం. అదొక్కటే నేను తీర్చలేని కోరిక నిర్మల. నువ్వు ఎంత పట్టుబట్టినా లాభం లేదు. అందులో నాకు నా సుధ జీవంతో నిలిచి ఉన్నట్లే కనిపిస్తుంది అని నిట్టూర్చుతుంటారు డాక్టర్ గారు. కానీ ఆ సుధ ఎవరో అడిగి తెలుసుకునే ధైర్యం నాకెప్పుడూ లేదు. సొంత విషయాలలో జోక్యం కలిగించుకుంటే నా మనుగడకే మోసం తేగలంత కోపిష్టి ఆ నిర్మలమ్మ అని ముగించింది పద్మ. నిద్ర లేవగానే ఆ ముఖం చూస్తే కానీ ఆయన బ్రతకలేరట. అంతా విన్న మాధవికి డాక్టర్పై అది వరకున్న సానుభూతి గాలిలో దూదిలా ఎగిరిపోయింది. సందేహం ఎందుకు? మొదటి భార్యో ప్రియురాలో అయ్యుంటుంది. లేకపోతే నిర్మలకు అంత ద్వేషం దేనికి అంది మాధవి. నేను అదే అనుకుంటానమ్మా. ఆవిడనెవరినో ఈయన ప్రేమించుంటారు అంది పద్మ మాధవి ఊహకు బలమిస్తూ. సాటి ఆడవాళ్లమయ్యుండి నిర్మలను అపార్థం చేసుకోకూడదు. భర్త పరస్త్రీని ఆరాధించడం అహర్నిశలు అభిమానమున్న ఏ ఆడది సహించగలదు? ఏం చేసినా ఈ మగజాతికే చెల్లింది. ఛీ అని అసహించుకుంది మాధవి. ఉదయమే ఏం చేస్తున్నారు అని పలకరిస్తూ లోనికి వచ్చిన చక్రవర్తిని హృదయపూర్వకంగా ఆహ్వానించలేకపోయింది మాధవి. ఆమె ఇచ్చిన కాఫీ తీసుకుంటూ, కొత్తగా ఒంటరితనం అనుభవిస్తున్నారు పాపం అని నవ్వుతూ, రవీంద్ర ఈ పాటికి బెంగళూరుకు చేరుంటాడు అన్నాడు. మాధవి మాట్లాడలేదు. అరే కూర్చోండి, నిల్చున్నారేం? పొద్దునే మీకు పనివేళలనుకుంటా అన్నాడు చక్రవర్తి తిరిగి. ఇహ మాట్లాడకపోతే బాగుండదనిపించింది మాధవికి. అబ్బే పనే ఉంది. నిన్న మీరు స్టేషన్ నుంచి వచ్చి దిగుతారనుకున్నాను, వెళ్ళిపోయారేం అని అడిగింది. చక్రవర్తి ఒక క్షణం మాట్లాడలేదు. మీరు దిగమనలేదుగా. అదీ కాక నా కోసం చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అన్నాడు మరోవైపుకు చూస్తూ. మాధవికి తెలిసిన కారణాలే. కానీ భర్త ఇంట లేనప్పుడు తనంత తాను ఎలా అతడిని ఆహ్వానించటం? కొద్దిసేపు అయ్యాక అతడే మాట్లాడాడు. కొత్త కథలు ఏమైనా రాశారా? రాశాను 2 అనేసింది మాధవి. కానీ అలా చెప్పుండకూడదనే అనిపించింది తర్వాత. ఇమ్మంటాడేమోనని భయపడింది. కానీ అతడు అడగలేదు. ఆమెకి వెనుకటి సంగతులు జ్ఞాపకం వచ్చాయి. ఆ రోజు మీరు రాసిన విమర్శ చాలా బాగుంది. మీరు అజ్ఞాత రచయితలేమో అనుకుంటున్నాను, అవునా అని అడిగింది. అదొక మాదిరిగా నవ్వాడు చక్రవర్తి. ఆ నవ్వులో జీవం లేదు, కళ లేదు. అంతటి వాడిని కాదు, ఏవో తోచిన అభిప్రాయాలు రాశాను అంతే. మీ సూచన ప్రకారమే రాస్తే బాగుండేదని నాకు తోస్తుంది. ఎప్పుడైనా ఒకసారి మా ఇంటికి రాకూడదు? ఇప్పుడు రవీంద్ర లేడు కనుక అంతగా పని ఉండదేమో అన్నాడు డాక్టర్ హఠాత్తుగా సంభాషణ మార్చేస్తూ. వస్తానులేండి అంది మాధవి. డాక్టర్ ఆమె ముఖం పరిశీలనగా చూస్తూ, మీరేమీ అనుకోకుండా ఉంటే ఒక విషయం అడగాలనుంది అన్నాడు. ఏమిటో అది? గతుక్కుమంది మాధవి. అడగండి అంది లేని నవ్వు తెచ్చుకుంటూ. మరేం లేదు. మీరు మరీ ఇంత ఇదిగా ఇంట్లో పడి ఉండటం రవీంద్ర ఆజ్ఞానుసారమే అనుకుంటున్నాను. నలుగురితో తిరగాలని మీకు మాత్రం ఉండదు? ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది మాధవి నేత్రాలలో. మీకు అసలు ఎందుకు ఈ అనుమానం వచ్చింది? ఆయనకి నేను ప్రాణాధికం. మాధవి కళ్ళు చిత్రంగా మెరిశాయి. డాక్టర్ కూడా ఆశ్చర్యపడ్డాడు. అదే నాకు పరమ సంతోషం. మీ అంత అన్యోన్య దంపతులు ఎక్కడా ఉండరని అనుకునేవాణ్ణి. కానీ మొన్న శ్రీధర్ వచ్చిన నాటి సాయంత్రం అతడి ప్రవర్తన చూస్తే నాకు ఆ అనుమానం కలిగింది. అడిగినందుకు మరేమనుకోకండి. చిన్నగా నవ్వింది మాధవి. అనుకునేదేముంది కానీ అటువంటి తెలివి తక్కువ వాళ్ళం కాము. మా మధ్య ఎప్పుడూ అటువంటి కలతలు రావు. ఆ రోజేదో కొద్ది చిరాకు పడ్డారాయన. అదంతా లెక్కలోనిది కాదు. నా తత్వమే అంతా.
తిరగాలనుంటే ఒకళ్ళు ఆపగలరా ఏమిటి? వెట్టసరిగా అంది. అయితే తెలివి తక్కువ వాళ్ళ సంసారాలలోనే కలతలు వస్తాయంటారు. సంసారాలలో దుఃఖం కల్పించే కొన్ని బాధలు, లేమి, నీతి నియమాల ఉల్లంఘన, బాధ్యత విస్మరణ, ఇటువంటి వాటి గురించి ఆలోచించారా మీరెప్పుడైనా? అడిగాడు చక్రవర్తి బాధగా. ఆహా, ఆలోచించకేం? అన్నిటికీ ముఖ్య కారణం బుద్ధిహీనతే. నన్నెవరేం చేయగలరనే అహంకారం ఉన్న పురుషుడు, భర్తను సంపాదనా యంత్రంగా చూసే భార్య ఉన్న కుటుంబాలే కలతలకు ఆలవాలం. ఆ అహంకారమే తెలివి తక్కువ. ఫెడీమని జవాబిచ్చింది మాధవి. పద్మ చెప్పిన విషయాలు మనసులో మెదులుతూ ఉండగా. చక్రవర్తి మాట్లాడలేదు, తల పంకించాడు. కొద్ది క్షణాలు మౌనంగా గడిచిపోయాక లేస్తూ, నేను వెళ్తాను మరి, నర్సును తిరిగి రాత్రి పంపిస్తాను అన్నాడు. మాధవి మౌనంగా అతన్ని గుమ్మం వరకు సాగనంపింది. అన్నట్లు మీ ఒంట్లో బాగానే ఉంది కదూ అన్నాడు మెట్ల మీద నిలబడి. బాగానే ఉంది అంది తల ఉంచుకుని మెల్లగా మాధవి. ఒక క్షణం అలాగే చూసి, చూడండి నేను డాక్టర్ని, ఏదైనా ఉంటే సిగ్గుపడకుండా చెప్పేయాలి అని కాసేపు ఆగి, పోనీ పద్మతో చెప్పండి ఏమైనా ఉంటే, మొహమాటం వద్దు అంటూ కారెక్కేశాడు చక్రవర్తి. 3వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.